బంగ్లా మండలంలోని పార్మంతాల గ్రామంలో బుచ్చిరెడ్డి కుంట నుండి దాదాపు వందలాది ట్రిప్పర్ల మట్టిని అక్కడ ఏదైతే పార్మంతాల బ్రిడ్జికి సంబంధించి అక్రమంగా దోపిడీ చేసి మట్టిని అంతా కూడా బ్రిడ్జికి తోలడం జరిగింది. ఇది ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా, మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలా. ఎక్కడ కూడా మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల అనుమతి లేదు, ప్రభుత్వ అనుమతి లేదు. ధనార్జనీయంగా దౌర్జన్యంగా అర్ధరాత్రి పూట ఈ మట్టిని అనేక వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఈరోజు రోడ్డు కాంట్రాక్టర్ ఈరోజు దౌర్జన్యంగా చేయడం జరిగింది. ఎందుకంటే టెండర్ వర్క్లో ఆ మట్టికి సంబంధించినటువంటి ఏదైతే నిధులు కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది, కానీ అలా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అమౌంట్ కట్టకుండా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపదన అంతా కూడా ఈరోజు దోపిడీ చేయడం జరిగింది. అదే పార్మంతాల గ్రామంలో ఒక్క ట్రాక్టర్ మట్టి తోలాలంటే రైతుకు 150 రూపాయలు వసూలు చేశారు ఇదే మైనర్ ఇరిగేషన్ అధికారులు. ఇప్పుడు వందలాది ట్రిప్పర్లకు సంబంధించి ఏ విధంగా అనుమతి ఇచ్చారు, లేకపోతే కాంట్రాక్టరు మైనర్ ఇరిగేషన్ అధికారులు ఇద్దరు కూడా కుమ్మక్కై జరిగిందని మేము సిపిఐ పార్టీకి ఆరోపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం పైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్టర్లకు ఈరోజు అధికారులు కుమ్మక్కైపోయి ఈ విధంగా చెరువులనంతా కూడా దౌర్జన్యంగా గుంతలమయంతో ఈరోజు అనేకంగా ఈరోజు సారవంతమైనటువంటి నేలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మైనర్ ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా అనేక మంది ట్రాక్టర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ రోజు పార్మంతాల్లో అనేకంగా ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ ట్రిప్పర్లు లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే అవి ఖర్చు చేయకుండా ఈరోజు దోపిడీ చేసేటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ వ్యవహరించినాడు. కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎం రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాతో పాటు సిపిఐ మండల కార్యదర్శి మక్బూల్ బాషా, అదేవిధంగా రాజు, అదేవిధంగా ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.